హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్లో మీరు చూసారు కదా డైలీ వేర్ డ్రెస్సెస్ లైక్ అంబ్రెల్లా డ్రెస్సెస్ అండ్ పట్టు డ్రెస్సెస్, షిఫాన్, షినాన్, పార్టీ వేర్, అకేషనల్ వేర్ అన్ని కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ చూపించాను కదా. ఇవి అనదర్ కలెక్షన్ అనమాట. ఈ కలెక్షన్ ఏంటంటే కాటన్ వేర్, ఓన్లీ కాటన్ అనమాట. ఇది నేనైతే ఎక్కువగా వేసుకోనండి, ఎందుకంటే వీటితో చాలా ప్రాబ్లం. వాష్ చేసిన ప్రతిసారి మనమైతే ఐరన్ అయితే చేసుకోవాలి. మీరైతే చూస్తున్నారు కదా, లోపల పేపర్ వేసి మరి నేను ఐరన్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే ఇది ఐరన్ లేకపోతే అంతా ముడతలు ఉంటుంది, సో మనం వేసుకోవాలంటే కష్టం. అందుకని ఐరన్ అయితే కంపల్సరీ. అందుకని నేనైతే వీటినైతే ఎక్కువ ప్రిఫర్ చేయను. నా ర్యాక్లో అలా ఉంటాయి అనమాట. ఎప్పుడన్నా ఒకసారి తీసేసుకుంటాను, ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఐరన్ చేయాలంటే అది పెద్ద టాస్క్ అనమాట. సో దీంట్లో కొన్ని అయితే నేను రెగ్యులర్గా వేసుకునేవి అయితే ఉన్నాయి. సో ఇదైతే నా ఫస్ట్ కాటన్ డ్రెస్ అనమాట. నేను దీన్ని చాలా వేసుకున్నాను, అందుకే ఇదైతే కలర్ కూడా షేడ్ అయిపోయింది. దీని అయితే చూసారా, ఇక్కడైతే కాలర్ ప్యాటర్న్లో అయితే డిజైన్ చేయించుకున్నాము. సో విత్ బటన్స్. సో లోపల ఒక క్లాత్ ఉంటుంది మనకి, అండ్ పైన ఈ క్లాత్ ఉంటుంది. సో ఇది కూడా మాకు చాలా తక్కువ బడ్జెట్లో, సో 700కే మాకు ఇంత మంచి డ్రెస్ అయితే వచ్చేసింది అప్పుడు, విత్ స్టిచ్చింగ్ అనమాట. విత్ క్లాత్ స్టిచ్చింగ్ అంతా మాకి 800 to 900లో అయిపోయింది ఈ డ్రెస్. సో కొత్తలో చాలా మంచి లుక్ ఉండేది. ఇప్పుడైతే నేనైతే వేసేసుకొని ఇదైతే కలర్ అంతా షేడ్ అయిపోయింది. సో నేను ఇదైతే ఇప్పుడు ఆఫీస్కి వేసుకెళ్ళట్లేదు. సో ఇంట్లో నా నైట్ డ్రెస్ అయిపోయింది అనమాట ఇది. సో అండ్ నెక్స్ట్ ఇది కూడా కాటనే, బట్ ప్యూర్ కాటన్ అని చెప్పలేము. సో ఇది కంపల్సరీ ఐరన్ కొన్ని టైమ్స్ అయితే అవసరం లేదు. ఇది డిఫరెంట్ కలర్ అనమాట. సో ఇదైతే డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. దీనికి కూడా కొంచెం ముడతలు అయితే ఉంటాయి కాటన్ కాబట్టి, బట్ ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీనికైతే హ్యాండ్స్ ఇలా డిజైన్ చేసుకున్నాము, లైక్ పఫ్ హ్యాండ్స్ లాగా ఉంటాయి అనమాట. సో నేను మీకు బిఫోర్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, నెక్ అయితే ఎక్కువ ప్యాటర్న్స్ చేసుకోను, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఒక ఐటీ ఎంప్లాయీని, సో అలా అంతా వేసుకెళ్ళడానికి ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి సో నేనైతే సింపుల్గానే వెళ్తాను. బట్ నాకు బేసిక్గా అంబ్రెల్లా కటింగ్ డ్రెస్సులు ఇష్టం కాబట్టి అది ఏ క్లాత్ అయినా నేను అంబ్రెల్లా కటింగ్లో వచ్చేటట్టే ప్లాన్ చేసుకుంటాను, విత్ లో బడ్జెట్, మెయిన్ పాయింట్. సో ఇది వన్ ఆఫ్ ది డ్రెస్. సో ఇది నెక్స్ట్ డ్రెస్ అనమాట. సో దీన్నైతే నేను దీనికి ఏమీ పెద్దగా చేసింది ఏం లేదు. సో లైక్ 2 కలర్స్ తీసుకున్నాను, సేమ్ ఇక్కత్లోనే 2 కలర్స్ అనమాట. సో బాడీ ఒకటి, లైక్ కింద బాటమ్కి ఒకటి. సో నార్మల్ షార్ట్ హ్యాండ్స్ అనమాట. ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది కాటన్ కాబట్టి, యాజ్ యూ నో. సో జస్ట్ పైపింగ్ అండ్ వెనకాల నార్మల్ ఏదో సమ్ డిఫరెంట్ ప్యాటర్న్ నెక్ అనమాట ఇది. సో ఇదొక సింపుల్ డ్రెస్. అండ్ బాటంలో కూడా చిన్న బార్డర్ అయితే వేసుకున్నాం అనమాట, క్లాత్ మిగిలింది కాబట్టి. సో ఇలా ప్లాన్ చేశాను. ఇదొక బ్యూటిఫుల్ కాటన్ ఇక్కత్ డ్రెస్. అండ్ ఇదన్నమాట, పింక్ నాకు ఫేవరెట్ కాబట్టి ఈ పింక్ అయితే తీసుకున్నాను. ఇది కాలర్ టైప్ నెక్కే ఉంటుంది. అండ్ సో హ్యాండ్స్ అయితే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఏవో ఫ్రిల్స్ వస్తాయి, ఇక్కడ బటన్స్ వస్తుంది. సో ఇది నేను రెగ్యులర్గా ఆఫీస్కి అయితే వేసుకోపోనండి, ఎందుకంటే చెప్పాను కదా వాషింగ్కి ఐరన్కి అంత ప్రాబ్లం కాబట్టి. సో పట్టీకి అయితే ఇలా డిజైన్ చేసుకున్నాము. ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట. లైక్ ఎప్పుడైనా అకేషనల్ వేర్గా చాలా బాగుంటాయి ఈ డ్రెస్సెస్, చాలా లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్, ఇది కూడా ఏం లేదు, జస్ట్ సింపుల్ డ్రెస్. నెక్ మాత్రమే ఇలా డిజైన్ చేయించుకున్నాము. ఇవన్నీ కూడా నీ లెంత్ అంబ్రిల్లా కటింగ్సే. సో మీరైతే చూస్తే ఇది కూడా అంబ్రిల్లా డ్రెస్సే అనమాట. నేనైతే మొత్తం ఓపెన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఇవి ఎక్కువ వేసుకోను కాబట్టి మళ్ళీ ఫోల్డింగ్ కావాలంటే మళ్ళీ ఐరన్కి వెళ్ళాలి. సో ఇలాగా ఓవర్వ్యూ చూపిస్తున్నాను. మీకు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను మొత్తం అంతా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది ఒక డిఫరెంట్ కలరు, ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నాను. దీనికైతే నెక్ ఇలా డిజైన్ చేయించాను. ఇక్కడ చిన్న నాట్ లాగా ఉంటుంది, దానికి థ్రెడ్స్ వస్తాయి. సో దీనికి రౌండ్ మొత్తం పొట్లీ బటన్స్ ఉంటాయి. సో అంతే అండి. ఇంకా కిందంతా నార్మల్ ఈ డ్రెస్. ఈ టాసిల్స్ కొంచెం డిఫరెంట్గా, కాటన్ కాబట్టి అంతా ముడుచుకుపోయాయి అనమాట. సో దీనికి ఇలా ఉంటుంది డ్రెస్ మొత్తం. సో ఇది కూడా అంతే, మీటర్ 150 కూడా అవ్వలేదు మాకి. సో తక్కువ బడ్జెట్లో మంచి డ్రెస్. సో ఇదొక కలెక్షన్. దీనికి వైట్ లెగ్గిన్, వైట్ చున్నీ వేసుకుంటే డ్రెస్ లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అండ్ దిస్ ఈజ్ అనదర్ కలెక్షన్. ఈ కలర్ చాలా మందికి నచ్చుతుంది అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఎందుకో నాకు తెలియదు కానీ కోఇన్సిడెన్సో ఏమో తెలీదు, ఓన్లీ కాటన్ డ్రెస్కే ఈ నెక్స్ ప్యాటర్న్స్ అన్ని చాలా డిఫరెంట్గా వచ్చాయన్నమాట. ఈ బటన్స్ కానీ నెక్ కానీ. సో ఇది దీనికైతే నేను కింద బాటమ్ కూడా ఇదే క్లాత్తో ప్లాన్ చేసుకున్నాను. బాటమ్ ఉంటుంది అండ్ స్లీవ్స్ కూడా దీనికి ఎందుకో డిఫరెంట్గా చేసుకున్నాను. ఈ బెల్ స్లీవ్స్ అనేది
ఎల్బో కాదు, ఇది లాంగ్ స్లీవ్స్కి ఎడ్జ్లో బెల్ వచ్చేలాగా చేశామన్నమాట. ఇలా చేసుకున్నాను. అండ్ నెక్ నార్మలే, ఇంకా పైపింగ్ ఉంటుంది. సో బాటంలో ఇలా ఉంటుంది. సో దీనికి బ్లాక్ చున్నీ, బ్లాక్ లెగ్గిన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో దీనికి నెక్ కూడా చాలా బాగా సూట్ అయింది. సో ఇదొక డ్రెస్ అనమాట. అండ్ లాస్ట్, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్. సో ఇదేం లేదండి, నార్మల్ ఈ క్లాత్, కాటన్ క్లాత్. సో ఈ కాటన్ క్లాత్కి నేనేం చేశానంటే లైక్ ప్లెయిన్ తీసుకున్నాను. ఇది నార్మల్ జార్జెట్ అంటారు కదా, లైనింగ్స్కి వేసుకునే క్లాత్ కంటే కొంచెం బెటర్గా ఉంటుంది అంతే ఆ క్లాత్. దీన్ని ఏం చేశానంటే ఫుల్ హ్యాండ్స్ చేసేసాము. ఇక్కడ బటన్స్ ఒకటి పెట్టించాము, ఇక్కడ టూ థ్రెడ్స్ ఉంటాయి. సో దీన్ని మనం ఇలా ఫ్రంట్కి ఇలా మూవ్ చేస్తుంటే మనకి ఇది ఎల్బో స్లీవ్స్ లాగా అయిపోతుంది అనమాట. సో హ్యాండ్స్కి ఇలా ప్లాన్ చేసాము. అండ్ ఇదనమాట ఫ్రంట్ నెక్ బోట్ నెక్ అనమాట. సో బోట్ నెక్కి ప్లెయిన్ అంటే బాగుండదు కాబట్టి ఇలా డిజైన్ చేసామన్నమాట ఇక్కడి వరకు ఈ క్లాత్. సో ఇది ఎలా వస్తుంది అంటే ప్యాటర్న్ నెక్ హ్యాండ్స్కి కంటిన్యూషన్ అనమాట ఈ క్లాత్. సో దీనికి చిన్న నెక్ డిజైన్ ఒకటి ప్లాన్ చేశాము. అండ్ స్లీవ్స్కి ఇందాక చూపించాను కదా, సో ఇలాగా కొంచెం మనం ఈ థ్రెడ్స్ని లాగుతుంటే స్లీవ్స్ అనేది మనకి పైకి వెళ్తాయి అన్నమాట. అది స్లీవ్స్. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా కొంచెం నెక్ ప్యాటర్న్ అనేది ఉంటుంది, అది చూపిస్తాను బ్యాక్ సైడ్ ఎలా ఉందనేది. సో ఇదైతే జస్ట్ ఒక షేప్ అయితే చేపించాము బ్యాక్ సైడ్. సో నార్మల్ టాసెల్స్ అనమాట. బోట్ నెక్ కాబట్టి నెక్ ఇలా పైకి ఉంటుంది. సో ఈ కలర్ లెగ్గిన్ చున్నీ చూస్ చేసుకుంటే డ్రెస్ అనేది చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది అనమాట. సో ఇవండి మా కాటన్ డ్రెస్సెస్ కలెక్షన్స్. సో మా దగ్గర ఇంకా డిజైనర్ వేర్ ఉన్నాయి, నెట్ కలెక్షన్ ఉంది, అదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చినట్టయితే కమెంట్ చేయండి, దాని డీటెయిల్స్ కోసం నేనైతే రిప్లై ఇస్తాను. అది ఏ టైప్ ఆఫ్ క్లాత్, మీటర్ ఎంత పడింది, స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత, లైనింగ్ ఎంత, ప్రిన్సెస్ కట్ అయితే ఎంత, ప్రిన్సెస్ కట్ కాకపోతే ఎంత, డీటెయిల్స్ అన్నీ నేను షేర్ చేస్తాను. సో వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.